యోసేపు వాళ్ళ అన్నల క్షేమం వెతుకుతున్నాడు. మా అన్నోళ్ళు ఎట్లున్నారో ఏమో, చాలా రోజులైంది ఇంటిని వదిలిపెట్టి, మందలు మేపుకుంటూ వెళ్ళిపోయారు, మందలు ఎట్లున్నాయో అనే క్షేమం వెతుకుతూ వెళ్తున్నాడు యోసేపు. అక్కడ ఉన్న అన్నలేమో వాడు దొరికితే సంపుదాము అని వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. మొత్తానికి ఒక టైం వచ్చింది, యోసేపును వాళ్ళు ఎలా ఉన్నారు అన్నయ్య అని అతడు అడగడానికి పోతే వాళ్ళు అప్పటికే చాలా కోపంతో ఉండి అతన్ని మొత్తానికి పట్టుకొని బావిలో వేసిరు, కొట్టి బావిలో వేసిరు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకొక ఆయన చూస్తున్నాడు. యోసేపు ఏడున్నాడో వాళ్ళకి తెలియదు, అన్నలకు తెలుసు కానీ వాళ్ళు కోపంతో ఉన్నారు, చెప్పరు. కానీ దేవుడు అనేట ఆయన ఉన్నాడనే సంగతి ఇక్కడనే తెలుస్తుంది. ఏమండి, ఇక్కడనే తెలుస్తుంది. ఈ మనుషులందరూ ఆయన సొంత అన్నలు, ఒక్క తండ్రి పుట్టినలు వీళ్ళంతా, వాళ్ళకే అంత పగ, అంత ద్వేషం. అయితే వాళ్ళందరూ కలిసి అతన్ని ఏం చేశారు అంటే ఒక గుంటలో పారేశారు, గుంటలో పారేశారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు అతన్ని సింహాసనం ఎక్కించి, దేవునికి మహిమ కలుగునుగా. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం నుంచి చూడండి. 40 నుంచి చదువుదాం. 40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును. యోసేపు చెప్పకుండా ఎవరు కూడా వాళ్ళ చేతులను ఎత్తొద్దు, కాలు తీసి కాలు పెట్టొద్దు, అడుగు పెట్టొద్దు. ఎంత పవర్ ఇచ్చిండు దేవుడు. దేవుడు అలా చేస్తాడు. సొంత అన్నలు ఏం చేసిరు? ఓర్వలేక పడేసిరు. అయితే దేవుడు ఎప్పుడైనా ఒక దర్శనం ఇచ్చినప్పుడు అది తప్పక నెరవేర్చుకుంటాడు. ఆయన కాలం, దేవునికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నెరవేర్చుకుంటాడు అన్నమాట. ఏమండి, అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏంటిదంటే, యోసేపు ఒక కలగంటాడు. కలగని నా మోపు నిలబడింది, మీ మోపులన్నీ వచ్చి నా మోపుకు సాష్టాంగ నమస్కారం పెట్టింది అని చెప్తాడు ఇతడు. అది కోపం తెప్పిస్తుంది వాళ్ళ అన్నలకు. అయితే ఇది యాక్యురసీగా జరిగింది. ఆదికాండం 40:26 వచనం చూడండి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. ఏం చేశారట? సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు ఇతను ఎంతసేపు క్షేమ సమాచారం అడుగుడే యోసేపు. ఆడ మందలు మేపేటప్పుడు క్షేమంగా ఉన్నారో లేదో చూడనీకి పోయింది, వచ్చినాక కూడా క్షేమంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికి ఉన్నాడు, క్షేమంగా నున్నాడని చెప్పి వంగి సాగిల పడి ఏం చేసిరట? అయితే ఈ వంగి సాగిల పడడము అనేది జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇలా జరుగుతుందని దేవుడు ముందే యోసేపు పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనం. 6 నుంచి చదువురా, 6 నుంచి చదువు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేంటంటే, మనము చేనులో పనలు కట్టుచున్నాము, నా పన లేచి నిలుచుండగా
మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాను. అందుకతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా? అలాగ అర్థమైపోయింది. ఏమర్థమైందంటే అప్పుడే ఇతడు అధికారి అవుతాడు, అతనికి మేము సాగిలపడి నమస్కారం చేస్తాము అనే విషయం వాళ్ళకి అర్థమైందా కాలేదా? అర్థం. మా మీద నువ్వు అధికారి వగుదువా అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఇప్పుడు అతడు కళ చెప్పినందుకు వీళ్ళు ఏం చేసేది ఉండే? మా తమ్ముడు గొప్పోడు అవుతాడంట, మేమందరం సాగిలపడి నమస్కారం పెడతామట అని అప్పుడే పెట్టాలి. అంత తెలివి ఎక్కడిది వీళ్ళకి? అందుకే దేవుడు ఇప్పుడు వాళ్ళే పెట్టేటట్టు చేస్తున్నాడు. దేవుడు చెప్పిండు, మీరు సాగిలపడి నమస్కారం పెడతారు అతనికి. అతను నోరారా చెప్పిండు, దయచేసి తినండి అన్న అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే ముందు జాగ్రత్త కొద్ది. వీళ్ళకి తెలివి లేదు, ఈగో ప్రాబ్లం. మేము అన్నలం కదా, ఏం అన్న అయితే నీకు రా, నీ లోపల గుణం మంచిది కాదు. గుణం మంచి కానప్పుడు నువ్వు అన్న అయితేంది, పెద్ద నువ్వు అయితేంది, ఎవడైతేంది? గుణం మంచిది కావాలి ముందు, అవునా లేదా? ఏమండి? తర్వాత 10వ వచనం, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ 9 నుంచి చదువుదాం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించను. ఏమరా చిన్నోడా, నేను వచ్చి నీకు మొక్కుతాం, సాగిల పడతాం నీ ముందట. మీ అన్నలు వచ్చి పడతారా? అతని సహోదరులు అతని ఎందు అసూయపడి తండ్రి అడిగిండు, ఏమరా మేము ఇట్లా పడతామా? కానీ ఈ మాటను వాళ్ళ తండ్రి జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఏం చేసినట? జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇక్కడ యోసేపు తండ్రే కాదు జ్ఞాపకం పెట్టుకున్నది, పరిశుద్ధాత్ముడు కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు, దేవుడు కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం యోసేపుకు కూడా గుర్తుకున్నది. అది అక్షరాల ఇక్కడ జరిగిందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం పాట ప్రకాష్ వాడిండు కదా, ఆరాధన. తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళు మంచి జరిగేటప్పుడు జరిగినంతసేపు ఉంటారండి. అంతెందుకు తండ్రి కొడుకులు కూడా కలిసి ఉండరు. దావీదు అబ్షాలోం కథ ఏంది చెప్పండి? దావీదు అబ్షాలోం కథ చదవండి. సొంత తండ్రి మీదనే తిరుగుబాటు చేసిండు అబ్షాలోం. ఏందది? రాజైన దావీదు పారిపోయిండు, అబ్షాలోం చేసిన కుట్ర పారిపోయిండు, మరణాపాయంలోనికి వెళ్ళిండు. సొంత కొడుకు అండి. ఈ లోకములో మనుషులకు ఎవరికి ఎప్పుడు ఏ విధమైన ద్వేషం పుడుతుందో, పగ పుడుతుందో మనకు తెలియదు. మనం ఏమని అవసరం లేదు అవతలను. నాకు కలవడ్డదని చెప్పినా వాళ్ళకు కోపం వస్తుంది, వాళ్ళతోని బాగున్నారా అన్నా కోపం వస్తుంది. బాగున్నారా అంటే కూడా కొందరికి ఇష్టం లేకపోతే అది కూడా కోపమే. అంటే బాగలేనని అనుకుంటున్నావా? అంటే మంచిగుండు నీకు ఇష్టం లేదా? ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే లోపల ద్వేషం, పగ, అసూయ ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి మంచి మాట్లాడు, మంచిగా ఆలోచించం. అయితే నేను నోరు విప్పుట చేతనే వాళ్ళు శత్రువులయ్యారు అంటాడు దావీదు. మనం నోరు విప్పితే చాలు నిర్హేతుకంగా ద్వేషిస్తారు. ఆ ద్వేషం ఎందుకుంటుందో తెలుసా? సత్యానికి అసత్యానికి పెద్ద యుద్ధం జరుగుతుంది భూమి మీద. మనం సత్యం పక్షంగా ఉంటే అసత్యం మన మీద దాడి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం వ్యక్తులం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు అయ్యగారి మీద దాడి చేస్తారు. అయ్యగారి వయసు ఎంత చెప్పండి? సేవలనే 46 ఏళ్ళు, 67 ఏళ్ళు ఏజ్ అయిన ఆయనను అనగూడని మాటలు అంటారు వాళ్ళు ఆర్టీఎఫ్. ఎందుకు ఆ ద్వేషం అంటే, ఆర్టీఎఫ్ వాళ్ళకు అయ్యగారు అంటే ద్వేషం కాదు. నేను ఒక వీడియో చేయబోతున్నా ఈ పాయింట్ మీద. ఇది మాట్లాడమన్నాడు దేవుడు నిన్న ప్రయాణం వచ్చేటప్పుడు. వాళ్ళకు సత్యం అంటే ద్వేషం. ఆ సత్యం అనేది ఆ 5గురిట్లలో ఏ ఒక్కరి లోపలికి వచ్చినా మిగతా 4 ద్వేషిస్తారు అతన్ని.
అది పాయింట్. ఇప్పుడు అయ్యగారి లోపల సత్యం అనేది ఉంది కనుక, అసత్యం అనేది లోకంలో ఉంది కనుక, ఆ అసత్యం ఎవరి లోపల ఒకరి లోపల దూరి చేసేస్తారు. అదే దయ్యము. అసత్యం అనేది పెద్ద దయ్యం ఈ లోకంలో. దయ్యం పట్టింది అంటారు కదా, అసత్యం అనేది దయ్యం పట్టింది. ఆ పట్టిన వాళ్ళు సత్యం మీదకి వస్తారు. మీకు ఎన్ని చెప్పాలట్లా? నేను ఎన్నో విషయాలు ఉన్నాయి అట్లా చెప్పడానికి. మీకు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఒకటి చూపిస్తానండి. ఏంటిదంటే, అడవిలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందట. అడవిలో ఉన్న యోహాను దగ్గరికి చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 2 వచనాలు ఉన్నాయి, చదవండి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమొచ్చింది? దేవుని వాక్యము వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యము యోహాను దగ్గరికి వచ్చింది గనక, ఇప్పుడు యోహాను ఎవరికైనా హాని చేసిండా? ఆయన ఉన్నదే అరణ్యంలో. ఆయనకు అసలు ఈ లోకంలో ఉన్న సమాజంతోనే సంబంధం లేదు. ఆయనకు వచ్చిన ప్రేరేపణ, దేవుడు ఆయనకి ఇచ్చిన మాటలను బట్టి ఆయన ఏదో ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఆయన పట్టణంలో కాదు, అరణ్యంలో కేకలు వేసుకుంటున్నాడు. ఆయనంతలో ఆయన, దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలను బట్టి. ఇప్పుడు హేరోదియా ఆయన తలకాయ అడిగింది. ఏం చేసుకుంటుంది? కూర అనుకుంటుందా తలకాయ? ఏదన్నా మేక తలకాయనా కూర వండుకోనికి? ఏం కావాలా నీకు అంటే, నాకు యోహాను తల కావాలని అడిగింది. ఏమండి, ఏం కావాలట? యోహాను తల. ఏం చేసుకుంటావు నువ్వు? యోహాను తలను ఏం చేసుకుంటావు? నువ్వు ఆయన తలకాయ తీసుకో, ఏం చేసుకుంటావు అంటే, తలకాయ కావాలి. చంపాలి అతన్ని. ఎందుకు చంపాలి అతన్ని? ఆయన ఏ నేరం చేసిండని చంపాలి అతన్ని అంటే, అవన్నీ సంబంధం లేదు. ఎందుకో తెలుసా? అతని దగ్గరికి దేవుని వాక్యం వచ్చి, ఈ లోకములో ఉన్నటువంటి అసత్యానికి అతనంటే పగ. వాక్యం అతని లోపలికి వచ్చింది కదా, కాబట్టి ఈ లోకానికి పగ ఉంటుంది అతని మీద. ఏదో కారణముతో, ఏదో ఒక విధంగా అతన్ని చంపాలనే టార్గెట్ ఈ లోకం చేస్తుంది. యోహాను పరిస్థితి అదే జరిగింది. ఏమండి, యోహాను యొక్క పరిస్థితి అదే జరిగింది. అట్లనే ఈ లోకము అట్లనే చేస్తుంది ఈ లోకం. ఏమండి, యేసుక్రీస్తు సత్యము కదా, ఆ సత్యమై ఉన్నటువంటి యేసయ్యను కూడా ఆయనను కింద పడేసి చంపాలి అని ఆయన కనబడ్డప్పటి నుంచి అనుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని అదే 28 చదివాను. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాని దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. యేసు ప్రభువును అప్పటి నుంచే చూస్తారు సంపాలనని. ఎందుకు? సత్యం మాట్లాడితే ఈ లోకానికి, సత్యం మాట్లాడిన మీద ద్వేషం వస్తుంది. ఈ లోకములో ఉన్న దయ్యం అందరి లోపల ఉంటుంది. రక్షణ ఉందని అందరి లోపల సైతాను వాని అంశం ఉంటుంది. దేవుని నమ్మిన లోపల పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆ ఆత్మకు ఈ ఆత్మకు ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం అనేది ఒకటి వచ్చింది కదా భూమి మీదకి, అది మనం వింటున్నాం కదా. మనం వాక్యం విని మన లోపల వాక్యం నెమరేసుకుంటుంటే వాక్యానికి వ్యతిరేకమైన శత్రువు ఒకటి నీ మీద పగబడుతుంది. గుర్తుపెట్టు, నీ మీద పగబడుతుంది. ఇప్పుడు వాక్యం అనేది మనకు తెలుసో తెలియదా, ఎంతో కొంత తెలియదా, మనకు గూఢమైన మర్మాలు తెలియకపోవచ్చేమో,
కానీ బైబిల్లో వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడై ఉన్నాడు అనే విషయం తెలుసా లేదు కదా? అది ఎప్పుడైతే మన లోపలికి కొంత వచ్చినా చాలు, అదే స్థాయిలో అవతల ఉన్న శత్రువు నీ మీద దాడి చేస్తాడు. అవే దాడులు అందరి మీద జరుగుతున్నాయి. నా స్థాయిలో నా మీద జరుగుతుంది, మీ స్థాయిలో మీ మీద జరుగుతుంది, కానీ దాడి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఒక రూపంలో జరుగుతుంది, మీకు ఒక రూపంలో జరుగుతుంది. నాకొక స్థాయిలో జరుగుతుంది, మీకు ఒక స్థాయిలో జరుగుతుంది. వాక్యం అనేది ఎవ్వరి లోపలికి వచ్చినా వాళ్ళ మీద ఈ లోకములో ఉన్న శక్తులు దాడి చేస్తాయి. ఎందుకు? మీలో ఉన్నది సత్యము, బయట ఉన్నది అసత్యం. అసత్యానికి సత్యానికి కుదరదు, వెలుగుకు చీకటికి కుదరదు. నీలో వెలుగు ఉంది, బయట చీకటి ఉంది. ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. స్థాయిని బట్టి జరుగుతుంది అన్నమాట. ఇక నా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. నా స్థాయిలో నాకు జరుగుతుంది, మీ స్థాయిలో మీకు జరుగుతూనే ఉంది ఆల్రెడీ. అర్థమైందా? కాబట్టి మనకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అసలు వానికి మనకు ఎలాంటి సంబంధం లేదు. వాని ముఖం మనకు తెలియదు, డైరెక్ట్గా మన ముఖం వానికి తెలియదు, కానీ మనమంటే వానికి ద్వేషం. ఎందుకు? ఒకటే రీజన్, మనలోనికి వాక్యం వచ్చింది కాబట్టి. లేకపోతే ఇంకేం ద్వేషం ఉంటుంది చెప్పండి? ఒకడు ఫోన్ చేసి ఇప్పుడు వసంతమ్మ ప్రవీణ్తో వాళ్ళతో మాట్లాడేంత అవసరం ఏమొచ్చిందని ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఒకటి. అందుకే పౌలు అంటాడు ఎఫెసీలకు రాస్తూ, మనము శారీరక సంబంధులతోని, మన పోరాటం శరీర సంబంధులతోని కాదు, ఆత్మ సంబంధులు. వాళ్ళు ఆకాశమందున్న దురాత్మలు. అది అసత్యం. అది దురాత్మలు అనేటి అసత్యం. అసత్యములో ఉన్నాయి అవి, అసత్యంతో నింపబడ్డేవి. సత్యం అంటే వాటికి నచ్చదు. ఇప్పుడు మనం నడుపుతున్న సంఘం పేరు ఏంటి చెప్పండి? సత్య సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. 1 తిమోతి 3:15. ఏ సంఘానికి జరగని ఇన్సిడెంట్లు మనకు జరుగుతాయి. కారణం ఏం జరిగినా మనం గట్టిగా పట్టుకున్నది సత్యాన్నిగా. ఈ లోకంలో ఉన్న అసత్యం మన మీద పగబడుతుంది. విచిత్రం ఏందో చెప్పాలన్నా, ఇక్కడ ఉన్న సంఘాలు కూడా మన మీద పగబడతాయి. పెట్టుకునే ఆల్రెడీ. ఎందుకో తెలుసా? ఆ సంఘాలలో కొంత ఉన్న అసత్యము మన మీద పగబడుతుంది. వాళ్ళలో అసత్యం ఉండొద్దని మనం ఎందుకు కోరుకుంటున్నామంటే, వాళ్ళలో అసత్యం పోయేంత వరకు వాళ్ళు మనతో కలవరు. మన గురించి మర్యాద కూడా మాట్లాడరు వాళ్ళు. అక్కడ మనుషులు కాదు ఇంపార్టెంట్. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మీద అసత్యం అనే దయ్యంగాడు కూర్చున్నాడు. ఆ విషయం వాళ్ళకే తెలియదు. ఇది జరుగుతుంది పోరాటం. ఈ పోరాటాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి అంటే, మనం కూడా అసత్యం అయిపోవాలనా? తప్పు. ఎంత మాట. మనము సత్యములోనే ఉంటూ ప్రార్థనతో పోరాడాలి, దేవునికి అప్పగించాలి. ఒక టైంలో విజయం వస్తుంది. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఇంతకుముందు యోబు కష్టాలు చూసినామా? యోబు కష్టం వల్లే ఇప్పుడు కళ వచ్చింది. కళ ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ముందే చెప్తున్నాడు యోసేపుకు ఏమనంటే, నిన్ను మీ అన్నల కంటే గొప్ప అధికారిని చేస్తా, వాళ్ళందరూ వచ్చి నీకు సాగిల పడతారు అని దేవుడు ముందే కళల ద్వారా చెప్పాడు. చెప్పినాక నెరవేరడానికి అనేక సంవత్సరాలు పట్టింది. కానీ అంతకంటే ముందు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన? ముందు ఒక జంతువులాగా అమ్మబడ్డాడు. ఇస్మాయేలీలకు అమ్మబడ్డాడు. ఆ ఇస్మాయేలీలు తీసుకెళ్లి పోతీఫరుకు అమ్మేసుకున్నారు. తర్వాత పోతీఫర్ భార్య కన్నేసి ఆయనను జైల్లో పెట్టించింది. ఆ జైల్లో ఉన్నోళ్ళు కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. ఎవ్వరు లేరు యోసేపు పక్షంగా. అతడు జంతువుతో సమానం. యోసేపు ఆ దేశంలో భాష రాదు. ఒక జంతువు, మేక లెక్క, ఎద్దులాగా, బర్రెలాగా అమ్మబడ్డాడు. అతనికి దిక్కేంటి చెప్పండి? భాష రాదు, తెలిసిన వాళ్ళు లేరు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉండెను. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే దేవుడు తోడై ఉంటే చాలు. నీవు తోడయ్యున్న చాలు యేసు, నీ నిత్యము నాకదే మేలు. యేసు నిత్యము నాకదే మేలు. వచ్చినప్పటి నుంచి ఇదే పోరాటం అండి. ఒకసారి విహెచ్పీలతో పోరాటము, ఒకసారి మతోన్మాదులతో పోరాటము, ఒకసారి మెథడిస్టులతో పోరాటము, ఒకసారి క్రైస్తవులతోనే పోరాటము, ఒకసారి ఇక్కడ ఉన్న పెద్ద పాస్టర్తో పోరాటము. అంటే ఏడా అవకాశం వస్తే సైతాన్ని గాడు. ఇప్పుడు ఆ మనుషులు చెడ్డోళ్ళని కాదు, వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళ లోపలికి అసత్యం గాడు దూరిండు. అది నేనే ఎందుకు పగవాని కంటే సత్యానికి స్తంభంగా నేనే ఉన్నా కాబట్టి నేనే పగవాని. నా స్థానంలో ఇంకెవరున్నా
వాళ్ళకి ఇదే గతి పడుతుంది. నేననే కాదు, అర్థమైందా? యోబుది మన ఊరే కాదు, ఊజు దేశం, అది ఏడుందో కూడా తెలియదు. మరి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. పరిస్థితులు యోహాను అడవిలో ఉండే అరణ్యంలో, ఆయన పని ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన మీద గీమెకేం కోపము, హేరోదియకేం కోపం అండి? అసత్యానికి సత్యానికి పడదు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. అందుకే అసత్య సంబంధులు సత్య సంబంధులతో ఎప్పుడు కలవరు. బయటికి నీతో తినొచ్చు, భోజనం చేయొచ్చు, హలో అనొచ్చు, ప్రేజలాడనొచ్చు, ఏసైని నేను కూడా నమ్ముతున్నాను చెప్పి దయ్యాలు కూడా నమ్ముతలేవా? కానీ వాటికి మనకు పడదు. యాకోబు పత్రికలో ఏమంటే, దయ్యాలను దేవుణ్ణి నమ్మి వణుకుచున్నవి, కానీ వాటికి మనకు పొత్తు కుదరదు. అట్లనే అసత్య సంబంధులకు సత్య సంబంధులకు పడిరాదు. అందుకే ఇప్పుడు ఓఫీర్ గారు ఈ పాయింట్ని తీసిండు కనుక ఈ క్రైస్తవులకు ఓఫీర్ గారు నచ్చడు. ఎందుకు నచ్చడు అంటే వాళ్ళ లోపల కొంత అసత్యం ఉంది కాబట్టి. ఒకటే ఒక కన్క్లూజన్ చెప్తున్నా మీకు, ఏంటిదంటే మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇళ్ళకి ఎప్పుడు తొలగిపోరు. ఒకటే విషయం, 1500 సంవత్సరాలు మార్టిన్ లూథర్ కంటే ముందు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మొత్తము విగ్రహారాధన చేసి రక్షణ పత్రాలు అమ్ముకున్నారు పోపు. ఈ చరిత్ర తెలుసా మీకు? తెలుసు కదా? తెలియకపోతే చెప్తున్నా వినండి, ఇది వాస్తవం, చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు మొదటి శతాబ్దంలో శిష్యులను ఏర్పాటు చేసినాక పౌలు, శీలలు, వీళ్ళందరూ, బర్నబా, వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని స్థాపించిన తర్వాత వాళ్ళ తరం అయిపోయిన తర్వాత పేతురు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వాడు పోపు. ఆ పోపు 1500 ఏళ్ళు బతికాడు. అంటే ఒక పోపు కాదు, పోపు అనే హోదా, పదవి 1500 ఏళ్ళు ఆ అధికారం కింద చీకటి నిండిపోయింది సంఘంలో. సంఘం లేదు, బైబిల్ పోపు దగ్గర ఉంది, అప్పుడు అందరి దగ్గర లేదు బైబిల్ చదవడానికి. అప్పుడు విగ్రహారాధన వచ్చింది సంఘంలోకి. అప్పుడు రక్షణ పొందాలి ఒక వ్యక్తి అంటే రక్షణ పత్రం కొనుక్కొని రక్షణ పొందాలి. పాపాలు పోపు చెవులో చెప్పాలి, ఆయన నిన్ను క్షమిస్తున్నా అంటే క్షమించబడినట్టు. ఇది అక్రమము, అన్యాయము, బైబిల్కి విరుద్ధమని మార్టిన్ లూథరు చాటుగా బైబిల్ చదివి, అరే బైబిల్లో ఇట్లా లేదు, పోపు తప్పు చేస్తున్నాడని పోపు మీద తిరగబడ్డప్పుడు ప్రపంచంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పుడు ఉచితముగా రక్షణ పొందడం ఆరంభమైంది. 500 సంవత్సరాల క్రితము మాత్రమే ఆ ఒక్క విషయం కరెక్షన్ అయింది. ఇది ఎవరు చేసిండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా చేసిండు. మార్టిన్ లూథర్ చెప్పకపోతే ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడున్న క్రైస్తవులు ఎవరికి. అలా ఇంకా ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి మార్చుకునేటివి, దిద్దుకునేటివి. అప్పుడు ఈ మాట చెప్పినందుకు మెజారిటీ క్రైస్తవులు, మెజారిటీ రోమన్ క్యాథలిక్స్ చంపాలని చూసిర్రు మార్టిన్ లూథర్. కొద్ది మంది మార్టిన్ లూథర్ చెప్పేది రైట్ అని ఒప్పుకున్నారు. కొద్ది మంది, లిటిల్ బిట్ పీపుల్ ప్రారంభంలో. తర్వాత ఇప్పుడు ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నారు. ఇన్ని కోట్ల మంది, 250 కోట్ల మంది మార్టిన్ లూథర్ చెప్పింది నమ్ముతున్నారు. కానీ ఆ రెవల్యూషన్కు కారకుడు మార్టిన్ లూథర్. ఈ టైం ఎంత టైం జరిగింది? ఈ 250 కోట్ల మంది నమ్మడానికి పట్టిన కాలం ఎంత అంటే 500 సంవత్సరాలు. అయితే అలాంటి ప్రతి అంశము సరిదిద్దబడడానికి లేఖనబద్ధంగా మార్టిన్ లూథర్ ఎట్లయితే చెప్పిండో అదే స్కేల్ ప్రకారం, అదే లెక్క ప్రకారం రంజిత్ ఓఫీర్ అయ్య గారు అన్ని ప్రశ్నలకు, అన్ని సిద్ధాంతాలకు, అన్ని అంశాలకు సొల్యూషన్ దేవుడు చెప్పడానికి వాడుకున్నాడు ఆయన ఓఫీర్ గారిని. ఇప్పుడు చుట్టూన్న క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే గుప్పమని ఆయన మీద ద్వేషం మొదలుపెట్టింది. మేము ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు, మేము చెప్పేదానికి నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావు. పోపు మార్టిన్ లూథర్ను చంపడానికి ప్రయత్నం చేసినట్టు ఓఫీర్ గారు చచ్చిపోతే బాగుందని ఈనాటి క్రైస్తవ్యం కొందరు కోరుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు విషయం? ఓఫీర్ గారు ఎందుకు టార్గెట్ అయ్యిండు అని అంటే ఆయన సత్యము చెప్పినందుకు. సత్యానికి ఎప్పుడు చిత్రహింసలు ఉంటాయండి. సత్యానికి చిత్రహింసలు అనే పుస్తకం ఉంటుంది. రుమేనియా దేశస్థుడై దేశంలో సేవ చేసినటువంటి దైవజనుడు రాశారు. ఎంత ఘోరంగా కొడతారో ఆయనను. సత్యానికి చిత్రహింసలు తప్పదు, గుర్తుపెట్టుకోండి. యేసయ్య సత్యం అని చెప్పిండు కదా యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము సత్యం అన్నాడు కదా. సత్యం అయినందుకు ఆయనను సిలువేసిరు. ఈ లోకం ఎప్పుడు సత్యాన్ని సిలువేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అంటేనే కారణం ఏంటో తెలుసా? నాకు లోపల ఒక సాటిస్ఫాక్షన్, ఓహో నేను ఇంకా సత్యంలోకి నుంచి బయటికి పోలేదన్నమాట. సత్యం కొరకు నిలబడ్డానికి వచ్చే శ్రమలు వేరు, సత్యంలో లేనోనికి వచ్చే శ్రమలు వేరు. వానికి కూడా శ్రమలు వస్తాయి, శ్రమలు రాకుండా ఏమి ఉండవు.
అదేమో దేవుడు పెడుతున్న శ్రమ, ఇదేమో సైతాను పెడుతున్న శ్రమ. ఇవి ఇవి తేడా ఎట్లా కనుగొనాలి అంటే, దేవుని చేత ముత్తబడినోనికి మనసులో మనశ్శాంతి ఉండదు. నాకెన్ని కష్టాలు వచ్చినా నా లోపల మనశ్శాంతి ఉంటుంది. ఎందుకు అని అంటే, నా పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక. దేవునికి మహిమ కలుగునుగా. నాకు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అప్పులు కావచ్చు, తిప్పలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అందరు నాకు దూరంగా ఉండొచ్చు, అందరూ గమనించి చూస్తుండొచ్చు పట్టించుకోకుండా. కానీ నాలో ఉన్న మనశ్శాంతిని తీసివేయలేరు. ఇన్ని ఇబ్బందుల మధ్య నేను ప్రసంగం చేయగలనా చెప్పండి? ఒక వారం కూడా ప్రసంగం చేయడం మానలేదు నేను. ఒక అన్యుడు ఇట్లా మాట్లాడగలడా చెప్పండి? అసత్యంలో ఉన్నోడు ఇట్లా మాట్లాడలేడండి. మనకి ఇంత గుండె ధైర్యం ఉండదు, ఇంత రోషం ఉండదు. నంగనాచి మాటలు మాట్లాడతాడు అసత్యంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా సూటిగా మాట్లాడాడు, పాయింట్ మాట్లాడాడు. క్షణక్షణం వాడు మాట తప్పుతా ఉంటాడు, ఎదురుగా రాడు, సందుబందుల పంటి సాటుగా వస్తాడు. ఇదే నిదర్శనం. సత్యపక్షంగా ఉన్నోనికి అసత్యంలో ఉన్నోనికి తేడా ఇదే. నన్ను ఎవరైనా డైరెక్ట్ గా చదువుకుంటున్నాడా, ఇండైరెక్ట్ గా ఎదుర్కొంటున్నారా చెప్పండి మీరు? నేను యథార్థవంతుణ్ణి గనక నేను ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవడానికి సిద్ధం ప్రతి ఇష్యూని. అందుకే కదా ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నా కదా ప్రతిదీ. తెలిసినంత మట్టుకు, మీకు తెలిసినంత మట్టుకు. నేను ఏది సాటు మాటగా చేశాను చెప్పండి? సాటు మాటగా నేను ఏం చేసిన? నేను ఏమైనా తప్పు చేస్తే కూడా చెప్తాను మీ ముందు. మీకు చెప్తా నేను. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ యథార్థత ఉంది నాకు. కానీ చాటుగా నేనేం చేయలేదే. నేను ఏదైనా నేటుగానే చేశాను. నా వాళ్ళు అనుకున్న అందరికీ నేటుగానే చేసిన. నా శత్రువుకు నేటుగా ఎందుకు చేస్తాను చెప్పండి? కాబట్టి నేను దొంగనైతే పారిపోతా, దొంగనైతే దాక్కుంటా. పారిపోతా అంటే నేనేదో కొద్ది రోజులు కనబడకుంటుంటే అది పారిపోవడం అనరు దాన్ని. అట్లాంటి యేసుప్రభువు కూడా పారిపోయాడు. మరి దాన్ని కూడా అదే లెక్కలోకి తీసుకుంటారా? పారిపోవడం రెండు రకాలు. ఒకళ్ళను మోసము చేసి ఆ మోసగించి దొరకకుండా తిరగడం అనేది వేరే లెక్క. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని కాపాడబడి దేవుని కొరకు బ్రతకడానికి పారిపోవడం ఇంకొక లెక్క. చెట్టు మీద ఒక పిట్టు ఉంటుంది, దాన్ని ఒకడు కొడుతుంటాడు, అది ప్రాణభయంతో పారిపోతుంది. అంటే తప్పు చేసి పారిపోతుందా? యేసు పారిపోయాడు, పౌలు గంపలో దింపబడి పారిపోయాడు. పారిపోవడమే అదైనా ఇదైనా. ఎందుకు? దొంగ ఒక బ్యాంకును దోషి పోలీసు వాళ్ళు ఎంటబడుతుంటే పారిపోతూ ఉంటాడు, అది కూడా పారిపోవుడే. ఆ పారిపోవుడు వేరు, ఈ పారిపోవుడు వేరు. పదం ఒకటే పారిపోవుడు, కానీ తనలో ఉన్న మీనింగ్, ఉద్దేశం, భావం వేరు. చాలా మంది నా గురించి చెప్పుకుంటున్నారు. చెప్పుకొని నాకు చాలా హ్యాపీ, సంతోషం వేస్తుంది నాకు అలా చెప్పుకుంటే. వాళ్ళు ఇంకెక్కువ చెప్పుకోవాలి, ఇంకెక్కువ ప్రచారం చేయాలి నా గురించి. ఎందుకంటే దేవుడు నన్ను సింహాసనం ఎక్కించే టైం తొందర వస్తుంది వాళ్ళు అట్లా చేస్తేనే. వాళ్ళు లేటుగా చేస్తే సింహాసనం లేట్ అయితే. అర్థమైందా? అందుకే యేసుప్రభువు ఒక మాట అంటాడు, మీకు గుర్తుందా? ఇస్కరియోతు యూదాతో, నువ్వు చేయాలనుకునేది త్వరగా చెయ్యి అంటాడు. అరే తొందర పోతారా పరలోకం, నువ్వు చేయాలనుకుని ఎట్లయినా జరిగేదే కదా. ఇప్పుడు ఎట్లయినా శిలువ మరణం పొందడానికే వచ్చాడు యేసుప్రభుల వారు. నేను తండ్రిని మహిమపరచాలి, నా రక్తాన్ని కార్చాలి, నేను బలియాగం కావాలి అనే కదా వచ్చింది. నువ్వు చేయాలనుకున్నది త్వరగా చెయ్యు ఇస్కరియోతు యూదా అని చెప్పాడు. ఈ మాట ఆ 11 మందికి అర్థమే కాలేదు. అందుకే వీళ్ళు త్వరగా నన్ను నిందించాలి, త్వరగా నా గురించి చెడ్డమాటలు చెప్పాలి, త్వరగా ఇంకా నన్ను బదనాం చేయాలి. మీకు అందరికి ఫోన్లు చేయాలి వాళ్ళు ఇట్లనే. ఇలా నాకు తెలిసిపోతుంది నా మీద నన్ను గురించి చెడ్డగా మాట్లాడితే, లేదా నా గురించి చెడ్డగా ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఇంకెవరెవరు ఇళ్ళకి ఇంక వెళ్ళిపోతారో నాకు తెలుస్తుంది. లేదా ఎవరెన్ని మాటలు చెప్పినా ఇంకెవరు గట్టిగా నిలబడతారో నాకు తెలుస్తుంది. పోయేటప్పుడు ఎప్పుడైనా పోతారు, ఇయ్యాలి కాకపోతే రేపైనా పోతారు కదా. అవునా కదా? ఉండేటప్పుడు ఇప్పుడు ఉంటారు, ఇంకెప్పటికి ఉంటారు. నా దుఃఖంలో ఉంటారు, ఆనందంలో కూడా ఉంటారు. వాళ్ళంటారు, వీళ్ళంటారు, ఇట్లంటారు, అట్లంటారు, గాయనితో మనకెందుకంటే చాలా మంది మనకు దూరంగా ఉన్నారు. అది నాకు తెలుసు. కానీ నేను యోసేపును, నేను ఎన్నో మహేంద్ర కాలనీలో ఉన్నప్పుడు స్వప్నమ్మ తెలుసు, స్వప్నమ్మ వసంతమ్మకు తెలుసు. అప్పటి నుంచి నేను ఒక మాట చెప్తూ వస్తున్నా. దేవుడు నన్ను యోసేపు అని అన్నాడు, యోసేపు వాగ్దానం నాకు ఇచ్చిండు. సింహాసనంలో సుధాకరు వీళ్ళందరూ కూడా ఉన్నారు, డానీ వీళ్ళందరూ. డానీ మహేంద్ర కాలనీ ఉన్నప్పుడు చెప్పినా లేదని. నేను యోసేపును, దేవుడు నన్ను యోసేపును చేసిండు, నాకు యోసేపు వాగ్దానం ఇచ్చిండు. సింహాసనం ఎక్కాలంటే జైలుకు పోద్దా చెప్పండి? యోసేపు పోయినా, యోసేపు జైలుకి పోయింది న్యాయంగా పోయినా అన్యాయంగా పోయినా? అంటే జైలుకి పోయిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు. అట్లాంటి యేసేపు పోయిండు జైలు. మన రక్షకుడు, మన ప్రభువు
జైలుకు పోయిండండి, శిక్ష పడింది, శిలువ మరణం వేసారు. అంటే తప్పు చేసిండు యేసుప్రభు? ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన పాపము లేదు ఆయనలో. ఎవరు పాపం అన్నదాన్ని నిరూపించలేదు. నాలో పాపం అన్నదాన్ని ఎవడు నిరూపిస్తాడు అని అంటే సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఎప్పుడు మంచోన్నే చంపుతారు ఈ లోకంలో, చెడ్డోన్ని కాపాడుకుంటారు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ బరబ్బా. పిలాతు అడిగిండు, మీకు యేసు కావాలన్నా ఈ బరబ్బా కావాలన్నా, దొంగ అనేవి అంటే బరబ్బా కావాలి అని కోరుకు. పాస్టర్స్ కాలనీలో నేను అడిగిన, మా ఇద్దరిట్లలో మీకు ఎవరు కావాలి? నేను యేసుప్రభు లాంటి వాడు, అవతలోడు బరబ్బా అట్టుకుంటాడు, మీకు ఎవరు కావాలని అడిగితే మాకు బరబ్బనే కావాలని అడిగి కోరుకున్నా. ముక్కు సత్యం ఎప్పుడు ముక్కుసూటిగా ఉంటుంది, అర్థమైందా? అందుకే ఇప్పుడు నేను గుంతలో పడ్డా, తప్పకుండా నా నమ్మకం, నా విశ్వాసం, దేవుడు నన్ను ఖచ్చితంగా సింహాసనాన్ని ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎక్కించకపోతే అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం, నాకు సంబంధం లేదు. నేనైతే యోసేపు లాగా దేవుడు చెప్పిన మాట కొరకు బతుకుతున్నా, నాకు తోసిన, నాకు ఇచ్చిన పని ఏదో నేను చేసుకుంటా పోతున్నా. అందులో బైబిల్లో జరగని సంఘటనలు నాకేం జరుగుతాయండి? బైబిల్లో జరిగినే జరుగుతాయి. ఇప్పుడు నాకు జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా బైబిల్లో ఎవరికి జరగలే? మరి అదే నాకు జరుగుతుంటే నేనేమవుతున్నట్టు? అదే తోవలు ఉన్నట్టు కదా. కాబట్టి వాక్యము తెలిసిన వాళ్ళు ఒకవైపు, వాక్యం తెలియని వాళ్ళు ఒకవైపు అయిపోతారు ఎన్ని రోజులైనా. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో ఆ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతారు. మనమైతే యేసయ్య వెంబడి నడుద్దాం, మనం యేసయ్యని నమ్ముదాం, మనం సత్యం పక్షంగా ఉందాం. అందుకే నా రోషం ఒకటే, ఇప్పుడు ఏం చూసిర్రు? అసలు ఇప్పుడు ఉన్నది ఒక పెద్ద సమస్యలే కావండి. ఇప్పుడు అయ్యగారి మీద సోషల్ మీడియాలో ఆర్టీఎఫ్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నాయి. ఇటు నేను దుబ్బాకలో ఉన్నప్పుడు దేవుని గండగొడ్డలి పుస్తకం చదువుతున్నప్పుడు, ఆ పుస్తకం చదివిన ఓఫీర్ గారు మంచోడు కాదు, ఆయనకి 2 పెళ్ళాలు ఉన్నారు, ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని ఆయన గురించి చెడ్డగా మాట్లాడని వాళ్ళు ఒక్కరు కూడా లేదు. అప్పుడు చాలా దుమారం రేగుతుంది. అప్పుడు ఇంతకంటే ఎక్కువ 1000 రెట్లు ఎక్కువ. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడండి. దేవుని గండగొడ్డలనే పుస్తకం చదివిన తర్వాత, నీ జీవిత కాలము నా దాసుడు, నా ప్రవక్త అయినా ఇతని నేను వెంబడించాలి అని దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభా నేను ఆ దైవజనుడితో కలిసి ఆయన చేసే పనిలో, ప్రపంచవ్యాప్త పరిచర్యలో నేను ఉండాలని తీర్మానం చేసుకుంటే, రహస్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. నేను ఏం చెప్పాలా మీకు? ఆ ప్రార్థన విన్నాడండి. ఇని అలాగే కుమారుడు ఆయన తీసుకుపోయి ఆయన చేస్తున్నటువంటి పనిలో నన్ను సహకారిగా వాడుకుంటున్నాడు. ఇది గొప్ప మిరాకిల్. ఇది మామూలు మిరాకిల్ కాదు. ఇది మిరాకిల్ అంటే ఇదే అండి. చచ్చిపోయేటోని బతికించి, చదువురాని తల్లిదండ్రులకు ఒక కొడుకును పుట్టించి, గ్రామంలో ఒక్కన్నే రక్షించి, ఆ ఒక్కన్నే 1000 మంది విశ్వాసులు, 1000 మంది పాస్టర్లు ఉన్నటువంటి ఒక దైవజనుని దగ్గర నాకు స్థానం కల్పించడం ఇది మిరాకిల్ కాదా? ఇది నేనేంటిది చెప్పండి. నాకు ఏ చరిత్ర ఉంది చెప్పండి? తాత ముత్తాతల చరిత్ర ఉందా? ధనం ఉందా? అందరిని మించిన జ్ఞానం ఉందా? అందరిని మించిన చదువులు ఉన్నాయా? నాకు ఏం చూసుకొని మురువని, నాకు చూసుకొని మురువనికి ఒక్కటి చెప్పండి, నాకు ఏముంది? అందరికంటే గొప్పది అనుకుంటా. మరి అలాంటి దేవుడు తీసుకెళ్ళి ఒక ప్రవక్త దగ్గర ఏమో ఒక కుడిభుజం లాగా వాడుకుంటున్నాడు అనుకుంటే, ఈ స్థానం ఏదో ఒక స్థానం అయితే ఉంది కదా, లేదనైతే చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు. ఆ స్థానము ఎట్లొచ్చిందంటారు? నాకు దేవుడు ఇస్తే వచ్చిందా? నేను సంపాదించుకున్నాను పైసలు ఇచ్చి. నా దగ్గర పైసలు ఎక్కడి? పైసలు ఇస్తే ఎవరు ఇస్తారు ఆ స్థానం? దుబ్బాకలో ఒక చిన్న రూములో పాస్టర్ కరుణాకర్ గారు బిలీవర్ చర్చ్ బ్రదర్ ఉండి, ఆ బుక్ నుంచి చదువుకొని గుడగొడ ఏడ్చుకుంటా, దేవా ఈ మినిస్ట్రీలో నన్ను వాడు. అప్పుడు నాకు అయ్యగారు తెలియదు. చాలా రోజుల తర్వాత అయ్యగారిని కలిసాను. మనం సాక్ష్యం చెప్పిన సెంట్రల్ చర్చ్లో ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పినాను ఆ సాక్ష్యం. అది నా పరిస్థితి. దేవుడు అన్నాడు, నిన్ను ప్రపంచవ్యాప్త పరిచర్యలో వాడుకుంటాను. మీకు చెప్పినా కదా, నేను దుబాయ్ పోకముందు చెప్పలేదా? నేను మీకు దుబాయ్ పోకముందు సంవత్సరం కింద చెప్పినా. నేను మీకు ఏమని చెప్పినా? దేవుడు నన్ను ప్రపంచ దేశాలకు తీసుకెళ్తాడు.
దీనికి ముఖ్య కారకురాలు రజేమని. ఎందుకంటే ఆమె మొదటి నుంచి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ప్రపంచ దేశాలకు మా పరిచర్య విస్తరింపచి, ఇదిగో ఈయనను తీసుకొని పోవాలి. ఇప్పుడు ఎన్ని దేశాలకు పోయొచ్చినా మీ కళ్ళ ముందట, మీ కళ్ళ ముందర ఎన్ని దేశాలు పోయొచ్చినా చెప్పండి. నా స్థితి మొత్తం మీకు తెలుసు, నా గతి మొత్తం మీకు తెలుసు, నాకు ఏముందో ఏం లేదో మొత్తం తెలియకపోయినా ఎంతో కొంత తెలుసు కదా. 90%, 80%, 50%, 10% అయితే తెలుసు కదా అందరికి. ఇలాంటి సిచ్యువేషన్లో వేరే దేశానికి పోయి అక్కడ మీటింగ్లే కదా పెట్టేస్తున్నాను నేను, ఉత్తా తిరగనికైతే పోతలేను కదా. ఇది ఎట్లా జరిగిందంటారు? నా శక్తితోని, నాకున్న టాలెంట్తోని, నాకున్న పలుకుబడితో జరిగిందంటారా దీన్ని? ఇలా దేవుడు ఇన్వాల్వ్ కాలేదంటారా? కాలేదా? దుబ్బాకలు ఉన్నప్పుడు దేవుడు చెప్పిండా, ప్రపంచవ్యాప్తంగా నేను వాడుకుంటారా, నిన్ను యోసేపుని చేస్తా అంటాను దేవుడు. యోసేపుని చేస్తా అంటే ఒక కుర్చీలో కూర్చుండే పెట్టుడేనా చెప్పండి? ఒక ఉన్నత స్థానంలో వాడుకున్నాడు యోసేపు స్థితికి రాదా? భౌతికంగా యోసేపు అన్నలకు అన్నం పెట్టిండు, ధాన్యం పంపించిండు. ఇక్కడున్న యోసేపు ఆధ్యాత్మిక భోజనాన్ని పెట్టడానికి ఉపయోగపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్షీరసాగర మదనం ద్వారా మొన్న జహు అనే పాస్టర్ గారు ఖతర్లో కలిసి, అయ్యా మీ కార్యక్రమం చేత మేము బతికిపోతున్నాం అయ్యా అన్నాడు ఆయన. క్రైస్తవ సమాజం మొత్తానికి ఈ క్షీరసాగర మదనం ఒక్కటి చాలంతే, మేము బతికిపోతున్నాం అయ్యా ఈ కార్యక్రమంతోనని చెప్పిండు. మేము బతికిపోతున్నాం అన్నాడు ఆయన. పలుమార్లు చెప్పిండు, ఒక్కసారి కాదు. జగ్గు పాస్టర్ గారు, అతని ఫోటోలు ఉన్నాయి చూడండి, ఇట్లా హోసన్న మందిరం ఆ టైపు షర్ట్ వేసుకొని ఉన్నాడు. పెద్ద ఆయన నాకంటే. ఆయననే మొన్న ఖతర్కి పిలిచింది, నాతో మాట్లాడింది ఆయన ద్వారానే వెళ్ళినాం ఖతర్కి. ఖతర్లో మీటింగ్ పెట్టేసిన 2 రోజులు. ఇన్ని ఇబ్బందులల్లా, ఇన్ని కష్టాలల్లా, ఇన్ని అప్పులల్లా, ఇన్ని చెక్ బౌన్స్లల్లా, ఇంత ఇబ్బందిలా. అంటే ఇది నేనే నా సొంత టాలెంట్తో చేసిన, నాకు ఇంకా మీకు తెలియని ధనం ఏమైనా ఉందా? దేవుడు చేస్తున్నాడండి సత్యము కార్యాన్ని, దేవుడు జరిగించుకుంటున్నాడు అంతే. అందులో నేను ఒక పాత్రను నిన్ను వాడుకుంటా అన్నాడు దేవుడు. నన్ను, యోసేపును వేరే దేశాలకు తీసుకెళ్లిన దేవుడు నన్ను కూడా తీసుకొని పోతున్నాడు వేరే దేశాలకు. తీసుకొని పోయిండు, మీ కళ్ళ ముందట సాక్ష్యం ఉన్నది ఆల్రెడీ. దుబాయ్ పోతి, మలేషియా పోతి, థాయిలాండ్ పోతి 2 సార్లు, థాయిలాండ్ 2 సార్లు పోయింది. ఖతర్ పోతి, రేపు సెప్టెంబర్లో ఇండోనేషియా పోతున్నా దేవుని చిత్తం అయితే. నెలకొక దేశం తిరగబోతున్నా నేను. మీరు ప్రార్థన చేయండి. ఎట్లా జరుగుతుందంటే ఏమో ఆ పరాత్పరుడు సృష్టికర్త జరిగిస్తున్నాడు యేసుప్రభు. ఆయన మాట అన్నాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను విడువేడో బాయ్. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు. దేవుడు విడిచిపెట్టలేదు. మనం ఎప్పుడు బాధపడాలంటే దేవుడు విడిచిపెడితే బాధపడాలి. ఎవరో విడిచిపెడితే ఎందుకు బాధపడాలి? దేవుడు విడిచిపెడితే బాధపడాలి. దేవుడు విడిచిపెట్టిండ మన సంఘాన్ని? ఇక ఎవరెవరో దీన్ని తిడితే ఏసైనా తిట్టిన వాళ్ళు, ఇప్పుడు మన సంఘాన్ని తిట్టేటోడు వాడు ఏసైనా సత్యాన్ని కూడా తిడతాడు. వాడు గుర్తుపెట్టుకోండి. వాడిని చూసి మనం భయపడొద్దు. 2 3 10 మంది అయినా సత్యం కొరకు మీరు గట్టిగా నిలబడండి. మిమ్మల్ని కూడా దేవుడు అద్భుతంగా వాడుకోబోతుంది. నన్ను వాడుకుంటున్నాడు దేవుడు, నేను నమ్ముతున్నా. ఇంత జరిగినాక కూడా వాడుకుంటున్నాను నమ్మొద్దా? కానీ నేను పడిపోకుండా ప్రార్థన చేయండి. ఇంకోటి, వాక్యంలో ఉన్నాడు అసలు పడాడు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. లోకంలో క్రైస్తవులు కామన్గా వాడుతుంటారు ఒక పదం, ఏంటంటే పడిపోతావు. వాళ్ళకి అదే భయం. వాక్యంలో ఉన్నాడు పడనే వాడాడు, అసలే వాడాడు. అంటే పడడు అంతే, పడితే కూడా లేస్తాడు. 7 వారాలు వాడాడు లేస్తాడు. పడితే కూడా దేవుడు లేవనెత్తుతాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే వాక్యం తెలుసుకోవాలి బాగా. వాక్యంలో తెలుసుకోవాలి. వాడు పడితే కూడా లేస్తాడు. వాడు తప్పు చేయడు, తప్పు చేస్తే కూడా దిద్దుకుంటాడు. పాపం చేయడు, పాపం చేస్తే కూడా పాపం మానుతాడు. వాక్యానుకున్న శక్తి అది. అర్థమైందా? కాబట్టి మనం సత్యం కొరకు నిలబడదాం. ఈ సంఘం సత్యానికి స్తంభం. మిగతా సంఘాలు సత్యానికి స్తంభాలు కావవి. అవి స్వస్థతలకు స్తంభాలు, అది ప్రాస్పారిటీకి స్తంభాలు అవి. అర్థమైందా? అందుకే అసత్యమునికి సత్యానికి పడదు. మీలో సత్యం ఉన్నదని మీరు అందరికీ చెప్పుకోండి ఒకసారి. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మీకు శత్రువులు అవుతారు. మీరేదో ఎవరికి బయటపడకుండా సైలెంట్గా ఉంటే తెలియదు. కానీ నేను సత్యపక్షము, న్యాయం పక్షము, నేను యథార్థవంతుని అని మీరు చెప్పుకొని చూడండి. మీ ఇంట చెప్పండి, ఇంట్లో శత్రువులు అవుతారు నీకు. బయట చెప్పండి, పక్కింట్లో శత్రువులు అవుతారు నీకు. నువ్వు ఊర్లో చెప్పు, నీ ఊరు శత్రువులు అవుతారు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో చెప్పు, నీకు ఉద్యోగం చేసే స్థలంలో శత్రువులు అవుతారు నీకు. సత్యానికి అసత్యానికి జరుగుతున్న యుద్ధం ఇది. నేను సత్యం పక్షంగా ఉన్నా అని రుజువైంది.
ఈ సత్యం పక్షంగా మీరు ఎంతమంది ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు అనుకున్నా ఏదేమైనా వీళ్ళు నాతో ఉంటారు అనుకున్నా. అయితే నా నమ్మకాలు జల్లవని నాకు అర్థమైపోయింది. అందుకే దేవుడు అనుకున్న వాళ్ళు ఉంటారు. మనం అనుకున్న ఎప్పుడు జరిగాయండి, దేవుడు అనుకునే జరుగుతుంది. అవునా కాదు? అది ఇస్కరియోతు యూదా మంచిగా నమ్మకంగా ఉంటాడు, పైసలు లెక్క పెట్టి ఇస్తాడు అనుకున్నాడు. వాడు పైసలకు అమ్మేసుకున్నాడు. ఎంత విడ్డూరంగా ఉంటాయి చూడండి విషయాలు. మా అన్నలు నన్ను ఎంతో ప్రేమించి మా తమ్మునికి కలవడ్డదట అని విని సంతోషిస్తారు అనుకున్నాడు యోసేపు. వాళ్ళే పగబడుతున్నారు. రా బాబు, నువ్వు చెప్పిన ప్రతి మాటకు వాళ్ళకి పగ, వాళ్ళకి చెప్పిన ప్రతి మాట కోపం వస్తుంది. ఇది అర్థమైతలేదు యోసేపు. నేను కూడా అట్లనే చెప్పుకుంటూ పోతే అట్లా పగ పెరుక్కుంటూ పోయింది కొందరు లోపల. నాకు అర్థం కాలేదు. ఏం పర్వాలేదు, గుంతలో పడతాం, తర్వాత సింహాసనం ఎక్కుతాం. గుంతలు పడడానికి, సింహాసనం ఎక్కడానికి ఇష్టం ఉన్నోడు గుంతలు పడాలేమో, గుంతలు వాడికి కూడా ఇష్టం ఉండాలి. కానీ నమ్మాలి ఇది ఒకటి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ నేను సింహాసనం ఎక్కించడానికి. అందుకే పౌలు అన్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు సంఘాన్ని వదిలిపెట్టిపోతారు ఎవరైనా? ఎవరిష్టం వాళ్ళది. నేను ఎవరు బలవంతం చేయాలి, మీకు ఏనికి నా దగ్గర ఏం లేదు. కానీ మీరు సత్యపక్షంగా నిలబడండి. దేవుడు మిమ్మలను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. భవిష్యత్తులో మనదే మొత్తం. ముందున్నది ముసల కాలం. ఏందది? ముసల పండుగ. అసలైన పండుగ ముందట ఉన్నది. అసత్య బోధకులందరూ ఆగమాగం కాబోతున్నారు రాబోతున్న శ్రమలను బట్టి. తలకాయ పాడైపోతుంది వాళ్ళకు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏసయ్యా అని ప్రార్థిస్తే కూడా ఏసయ్య రాడు వాళ్ళ దగ్గరికి, రాడు. శ్రమలలో క్రైస్తవ సంఘం ఉంటుంది. ఆ శ్రమలలో మనం బయటపడతామని నమ్ముతున్న ఏకైక సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరూ శ్రమలకు ముందు ఎత్తపడతామంటారు. శ్రమలు వస్తున్నాయి ఆల్రెడీ. ఎట్లా ఎత్తపడతారు? శ్రమలు ఎట్లా తప్పించుకుంటారు? అప్పుడు శ్రమలు రావని నమ్మిండ్రు, ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. ఎట్లా తప్పించుకుంటారు? లెక్కించి ముందు జాగ్రత్తనే లేదా? కాబట్టి మన పరిస్థితి అట్లా కాదు. మనం బీ రెడీ ఫర్ క్రైసిస్. ఇలాంటి కష్టం వచ్చిన దానికి మనం సంసిద్ధంగా ఉండాలి, ఉన్నాం. అందుకే ఇంకా భవిష్యత్తులో చెప్తా, కొన్ని మిరాకిల్స్ చెప్తా. మీరు పోతుంది, మీకు అసలు మైండ్ పోతుంది. మీకు నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, మైండ్ పోతుంది మీకు. నోరెలా పెట్టి చూస్తాడు. నిజం చెప్తున్నా, మైండ్ పోతుంది అనమాట. ఇప్పుడు చెప్పొద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకా నేనంటే ఎవరికి ఇష్టం లేదో బయటపడాలి. ఇంకెవరికి నేనంటే బయటపడాలి. మీకు తెలుసా, రేపు అనేక మంది కొత్త వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. కొత్త ముఖాలు ఇక్కడికి రాబోతున్నాయి. చెప్తున్నాను, దేవుడు, ఈ సంఘం దేవుంది, నాది కాదు. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మార్గబాబు సంఘం కూలిపోయింది అనకండి. ఇది దేవుని సంఘము, ఇది సత్యానికి సంఘము, సత్యానికి స్తంభమైన సంఘం. ఇది నాది కాదు. నేను ఒక పని ఇక్కడ. నా పని ఏదో నేను నమ్మకంగా చేసుకోనికి ఇష్టపడుతున్నాను. దట్స్ ఆల్, అంతే. కనుక దేవుని సంఘాన్ని ఎవ్వడు ఎప్పుడు కూల్చలేడు. అనుకుంటాడు కూల్చాలని. ఎవ్వని తరం కాదు, అది తరం కానే కాదు. కాబట్టి దేవుడు మనందరూ ఉన్నాడు. మనం ధైర్యంగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ పక్కన 10,000 మంది పడినను ఈ సంఘం మీదకి ఎవడేం చేయలేడు. కనుక మనం ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇది ఒక మాట చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నా కుమారుడా, ఇక్కడ 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మంచి ధైర్యంతో మనం చెప్దాం. ఏమని చెప్దాం? దేవుడు మనకు సహాయుడు, కనుక మనము భయపడొద్దు. నేను భయపడతలేను. నేను నలుగుల భయం కనబడుతుందా మీకేమన్నా? భయం కడుతుందా మీకు? నేను భయపడే ప్రసక్తే లేదు. కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా, నేను మనిషినే కాబట్టి నాకు కూడా అన్ని రసాలు ఉంటాయి. లోపల భయం లేదు నాకు, మనసులో భయం లేదు నాకు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి
ఇప్పుడు యేసయ్యకు భయమా ఏదన్నా అంటే? మరి ఆయన కూడా పారిపోయాడు. అంతరంగంలో భయం లేదు, బయట కొన్ని పరిస్థితులకు కొంచెం భయంగా ఉంది. అయితే లోకంలో ఉన్న వ్యక్తులకు, అసత్యంలో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే పైకి గంభీరంగా ఉంటారు, లోపల కుమ్మిల్లి 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 భయపడి బతుకుతారు. ఉల్టుంటుంది అన్నమాట. నేను లోపల ధైర్యంగా ఉన్నా, బయటకు కొంచెం అధైర్యంగా ఉన్నా. లోకస్తులు మందిని చూసుకొని, ధనాన్ని చూసుకొని, అధికారాన్ని చూసుకొని బయటికి ధైర్యంగా ఉంటారు, లోపల భయపడుతుంటారు. దేవుడు లోపల కొడతాడు, చెప్పుకోరా అని దెబ్బలు కొడతాడు కదా. కాబట్టి నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. రాజులైనా ఎవరైనా దేవుని ముందు లొంగాల్సిందే. ఆ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆ యేసు ప్రభు మన పక్షంగా ఉన్నాడు. నా కొరకు, నీ కొరకు, ఈ సంఘం కొరకు రక్తం కార్చిండు, చనిపోయి తిరిగి లేచిండు. ఇడిచిపెడతాడు అంత ఈజీగా? ప్రాణం పెట్టినోడు ఇడిచిపెడతాడు ఆ సంఘాన్ని? 2-3 ఉండండి చాలు, గట్టిగా బలంగా. అదే సంఘం దేవుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఉండాలి, నేను అవుతాంటలేను. 2-3 ఉంటే ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగా అందరం కలిసి ఉండాలి. అప్పుడు విజయం మనదే, ఎన్నటికైనా విజయం మనదే. మన గురించి ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసపూరితమైన మాటలు ఎన్ని చెప్తున్నారో వాళ్ళందరూ రేపు నవ్వుల పాలు కాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఏమ్రా నీకు మొక్కుతా మారా అని నవ్విరు కదా అన్నలు. భయంగా వచ్చి సాగిల పడి నమస్కరిస్తున్నారు యోసేపు. ఇది తథ్యం జరిగి తీరుతుంది. ఇప్పుడు యేసయ్యను తిడుతురు కదా, వీళ్ళందరి మోకాలు యేసు నామములు ఆయన ముందట వంగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దేవుడే మనతో ఉన్నాడు, ఆ యేసు ప్రభువు మనతో ఉన్నాడు, ఆ యేసు క్రీస్తు మనతో ఉన్నాడు, ఈ సంఘంతో ఉన్నాడు. యేసయ్యకు అంగుల ఆర్భాటాలు కాదు, మన హృదయాలు సత్యమందు ప్రతిష్ఠింపబడిన వ్యక్తులం దేవునికి కావాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు జైరాబాద్లో. ఉంటే వాళ్ళు మనం ఒకటే. కాబట్టి మనం ధైర్యంగా సత్యం కొరకు నిలబడదాం. దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీ బంగారి పాదాలకు వందనాలు. యోసేపును మా ముందు పెట్టావు. యోసేపును అన్నలే గుంతలో వేశారు, ఆ అన్నలే వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టారు. తండ్రి, శత్రువులను మిత్రులుగా చేసేవాడవు, శత్రువులను సంహారం చేసేటువంటి వాడవు. నువ్వు మా తోడుగా ఉంటే అన్ని సాధ్యమే ప్రభువా. నాయన ఫరో రాజును మట్టి కరిపించావు తండ్రి, ఫరో సైన్యాన్ని చంపి పడేసావు తండ్రి, ఒక్కటే వేటుతో ఎర్ర సముద్రాన్ని కప్పివేసి చంపేశావు తండ్రి. దేవా నాయన నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. సత్యానికి స్తంభంగా మేము ఉండాలి, సత్యం నుంచి మేము తొలగిపోవద్దు, అబద్ధాల వైపు, అసత్యాల వైపు వెళ్ళొద్దు. మా చుట్టూ కొన్ని వందల వేల అబద్ధాలు, వేల అసత్యాలు వినబడుతుంటాయి, చెప్పుతుంటారు, కానీ మేము పట్టించుకోవద్దు, వినొద్దు, నమ్మొద్దు. అలాంటి వారిగా ఉండి సత్యానికి స్తంభంగా మేము బలమైన స్తంభాలుగా తయారు కావడానికి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి, పేరును ఆశీర్వదించండి. అందరి మీద రక్తం ప్రోక్షిస్తున్నా, అందరి మీద అభిషేకం ఉంచండి, అందరినీ వాడుకోండి, ఈ సత్య సేవ కొరకు వాడుకోండి, సత్య సంబంధులుగా వాడుకోండి తండ్రి. అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి మీరే వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని. ఎవరైతే మా పక్షంగా ఉండరో, పేతురు ఎప్పుడైతే నువ్వు తెలియదని 3 సార్లు చెప్పి తర్వాత ఏడ్చి బాధపడ్డట్టు, మా పక్షంగా లేని వారు ఎప్పటికైనా వాళ్ళు బాధపడాల్సిందే, ఎప్పటికైనా వాళ్ళు వేడవాల్సిందే, ఎప్పటికైనా వాళ్ళు నష్టపోవాల్సిందే తప్ప దేవా నీ సత్యపక్షంగా నిలబడినటువంటి వారిని మాత్రం నీవు వదిలిపెట్టవు. నీవు మాతో ఉన్నావు, రేపు విజయం మాదే తండ్రి. నీకు స్తోత్రం. మీరు దీవించి నడిపించమని లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంఘం మీద దాడి చేయడానికి, కూలగొట్టడానికి, లేకుండా చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తండ్రి. మాకు తెలియదు, మీకు తెలుసు తండ్రి. ఎవరెవరు ఆ కుట్రలు చేస్తున్నారో, ఎవరెవరు పన్నాగాలు చేస్తున్నారో, ఎవరెవరు నెగిటివ్గా మాట్లాడుతున్నారో మీకు తెలుసు తండ్రి. వారిని నువ్వు వదిలిపెట్టవని నమ్ముతున్నాం, వారికి తగిన ప్రతిఫలం ఇస్తావని నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సంఘము నిరాకడ వరకు నిలుచుండును కాక, నిరాకడ పర్యంతము జగరాబాద్ అగాపే ఫుల్ గాస్పెల్ సంఘం నిలబడుగా, ఇందులో ఉన్న విశ్వాసులు చెదిరిపోకపోదురుగా, ధైర్యంగా ఐక్యతతో ఉందురుగాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించి దీవించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్న పరమ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మకులను సహవాసం కూడా మనకు భూలోకం సకల భక్తుడికి తోడైంది. యేసు వచ్చేంత వరకు మన లోకం వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. ప్రైజ్ అలాట్.